భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న గీసుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుండి 27వ తేదీ వరకు వైభవంగా జరగనున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అర్చకులు వేదాంతం మురళీకృష్ణాచార్యులు వెంకట నరసింహాచార్యులు తెలిపారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ప్రసిద్ధమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జనవరి 23 నుండి 27వ తేదీ వరకు జరుగుతాయని అర్చకులు మురళీకృష్ణాచార్యులు తెలిపారు. 23వ తేదీన గ్రామ దేవాలయం నుండి గుట్ట మీదకు స్వామివారు వేంచేస్తారని, స్వామివారి కళ్యాణం 24న హోమ బలిహారణంలు, 25న పూర్ణహుతి, రాత్రి జాతర బండ్లు తిరుగుతాయని, 26న స్వామివారి మొక్కులు కేశఖండన జరుగుతాయని, 27న స్వామివారు గుట్ట మీద నుంచి గ్రామంలోకి ఊరేగింపుగా రావడంతో జాతర ముగుస్తుందని అర్చకులు మురళీకృష్ణాచార్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు. యోగపట్ట సమాసీనం జానన్యస్తకరధ్వజం శంఖచక్రధరం దేవం యోగానందముపాస్మహే. హరి ఓం. భక్తకోటికి విజ్ఞప్తి. శ్రీ గీచుకొండ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవములు ఈ రోజును మొదలుకొని 23/1/2024 మంగళవారం నుంచి మొదలుకొని 27 శనివారం వరకు స్వామివారి బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా జరుగును. ఈరోజు సాయంత్రము శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు గీచుకొండ గ్రామ దేవాలయం నుంచి బయలుదేరి కొండపైకి వేయించేస్తారు. సాయంత్రము స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగును. అదేవిధంగా రేపు నిత్య హోమములు, బలిహరణ కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా ఎల్లుండి పౌర్ణమి రోజున పూర్ణాహుతి, సాయంత్రము బండ్లు తిరుగుట, భక్తులు స్వామివారికి మొక్కుబడులు తీర్చుకొనుట. అదేవిధంగా శనివారం సాయంత్రం స్వామివారు ఊరేగింపుగా బయలుదేరి గీచుకొండ గ్రామంలోని దేవాలయానికి తిరిగి వేంచేస్తారు. ఈ స్వామివారిని దర్శించి భక్తులు తమ కోరికలను నెరవేర్చుకొని మళ్ళీ స్వామివారిని పునర్దర్శించుకొని వారి యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు. అదేవిధంగా ఈ స్వామివారికి కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు శ్రీ వైఖానస ఆగమ శాస్త్రానుసారంగా జరపబడుతున్నది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. జై నారసింహ.